టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి కాబట్టి ఆనంద్ భవన్ దగ్గర ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ టిఫిన్స్ బాగుంటాయి, ఎవరైనా ట్రై చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి టెంపుల్, నేను ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను కదా, అదే టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ పేరు వచ్చేసి పెరియనాయకి సమేత శ్రీ కరపురనాథ స్వామి టెంపుల్. ఇది సాలెంలో ఉంది, తమిళనాడు. టెంపుల్లోకి ఎప్పుడు గజస్తంభం రైట్ సైడ్ నుంచి ఎంటర్ అవ్వాలి, అందుకే మేము అలా తిరిగి వచ్చాము. ఇది ఏం మొక్కుతుందో ఏంటో కానీ చాలాసేపటి నుంచి అమ్మవారి ముందు మొక్కుతూనే ఉంది. తర్వాత వాళ్ళు పూలదండలు ఇంకా దీపాలు అవి కొనుక్కొని రమ్మని చెప్పారు. బయట అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, మీకు ఏం కావాలన్నా అక్కడే దొరుకుతున్నాయి. మ్యాచ్ బాక్స్తో సహా అన్నీ వాళ్ళే ఇచ్చేస్తున్నారు. అవన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళు చెప్తున్నారనమాట, దీపం ఇలా పెట్టండి, హారతి ఇవ్వండి, ఒక ప్రదక్షిణ చేసుకోండి అని చెప్పి. సో మేము అవన్నీ కంప్లీట్ చేసుకున్నాము అక్కడ. ఇక్కడ వచ్చేసి ఇతను కూడా మాతో పాటే వచ్చాడు, మ్యారేజ్ అవ్వడానికి కోసం ప్రేయర్ చేయడానికి వచ్చాడు. మేమేమో బ్లెస్సింగ్స్ కోసం వెళ్ళాం కదా. సో ఈ అన్నది కూడా సేమ్ అలాగే చెప్పారు. అతనికి రైట్ సైడ్ ఉంది చూడండి, అది మేము పెట్టిన దీపం. సో ఈయన కూడా మ్యారేజ్ కోసం వచ్చాడు. ఈయనకు వెళ్ళేటప్పుడు ఒక గార్లాండ్ ఇచ్చారనమాట, బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళాడు. మరి దానికి ఏం చెప్పారనేది నాకు తెలీదు క్లియర్గా. అండ్ లోపలికి వెళ్ళినాము. తర్వాత అమ్మవారికి ఇంకా శివుడికి ఇద్దరికి మేమే హారతి ఇచ్చామన్నమాట. వాళ్ళు చెప్పారు ఇలా హారతి ఇవ్వండి అని చెప్పి. సో ఇద్దరికి హారతి ఇచ్చాము ఇద్దరం కలిసి. అలా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు అక్కడే కూర్చున్నాము, దేవుడి ముందు కాసేపు అలా కూర్చొని తర్వాత టెంపుల్ చుట్టూ ఒక ప్రదక్షిణకి వెళ్ళామన్నమాట. ఆ వెళ్ళిన టైంలో ఆ టెంపుల్లోనే బ్యాక్ సైడ్ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి మేము తీసుకెళ్ళిన మాల అవి ఇవి అన్నీ అక్కడ పెట్టేసామన్నమాట. ఫ్లవర్స్ ఇంకా అక్కడ పైన కట్టారు కదా కొంతమంది, మేము అలాగే పెట్టేసామన్నమాట. పెరియనాయకి టెంపుల్ నుంచి స్టార్ట్ అయిపోయి మేము 1000 శివలింగాస్ టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఇది ఎంత దూరం కాదు, దగ్గరే, వెళ్తున్న రూట్లోనే ఉంటుంది. ఇది కూడా సాలెం డిస్ట్రిక్టే. టెంపుల్ లొకేషన్ వచ్చేసి వినాయక్ మిషన్ దగ్గర. అండ్ నడుచుకుంటూ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ రోడ్డు ఉంది కదా, అలా వెళ్ళొచ్చు పైదాకా. కానీ మాకు కార్లో వెళ్తున్నాము, కాళ్ళు కాలుతున్నాయి, ఎండ చాలా ఉంది. సో దీనికి కార్లో వెళ్ళాలి, వెహికల్లో వెళ్ళాలంటే పక్కన కాలేజ్లో నుంచి రూట్ ఉందన్నమాట. దీనికోసం కాలేజ్ గేట్ లోపల నుంచి ఎంటర్ అయితే లెఫ్ట్కి తీసుకొని వెళ్ళాలి. అండ్ ఇక్కడ కూడా ఒక వినాయకుడి మండపం ఉంది. అండ్ కింద కూడా వినాయకుడిని దర్శనం చేసుకున్నాక స్టార్ట్ అవుతారు. ఈ వెహికల్లో వచ్చే వాళ్ళకి ఇదే ఎంట్రన్స్ కాబట్టి ఇక్కడ ఒక వినాయకుడు ఉన్నాడు. టెంపుల్ మొత్తం ఎటు చూసిన శివలింగాలే, స్టార్టింగ్ నుంచి అని చెప్పాను కదా ఆల్రెడీ షార్ట్స్లో. సో మీరు కార్ పార్కింగ్ ఇక్కడ లోపల దాకా వెళ్తుంది. సో అక్కడ కార్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉంది. ఇవి ఏంటి అంటే సుబ్రహ్మణ్య స్వామి ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి కదా, అన్ని ఫేమస్ టెంపుల్లో విగ్రహాలు ఇక్కడ పెట్టారని. పరణి, చెన్నిమలై, ఇలా అన్ని టెంపుల్స్ ఉంటాయి కదా, అవన్నీ టెంపుల్స్ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. మొత్తం 6 విగ్రహాలు ఉన్నాయి. మీకు పక్కనే అన్ని ఎంట్రన్స్లో అంటే మనం కార్ దిగి ఇట్లా కార్ పార్కింగ్కి వెళ్ళే రూట్లోనే ఇవి ఉన్నాయి. మంచిగా అన్ని గుళ్ళకి వెళ్ళి చూసుకోవడానికి ఛాన్స్ దొరకకపోయినా ఇక్కడికి వస్తే అన్నీ చూడొచ్చు విగ్రహాలు. ఈ నేమ్స్ వచ్చేసి పైన తమిళ్లో ఉన్నాయి, తమిళ్ నాకు చదవడం రాదు. మా మామయ్య ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కొన్ని వీడియో అంటే కొన్నిట్లో వాయిస్ క్లియర్గా లేదు అనమాట. ఇంకా శివలింగాలే మొత్తం టెంపుల్ అంతా. 4 సైడ్స్
శివలింగాలే. అండ్ టెంపుల్లో అయితే చాలా పెద్ద శివలింగం ఉంది. ఇంక ఇవన్నీ పక్కకి చిన్న చిన్న టెంపుల్స్ అవన్నీ. ఇది ఎంట్రీ అన్నమాట. సూర్యుడు చంద్రుడు టెంపుల్ సైడ్ ఫేస్ చేసి ఉన్నారు వీళ్ళు. టెంపుల్లోకి వెళ్ళే టైంలో నేను వీడియో అయితే రికార్డ్ చేయలేదు. అండ్ టెంపుల్ చుట్టూ తిరుగుతున్నప్పుడు చుట్టుముట్టు కూడా మొత్తం దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. Vishnu not able to find his feet. Yeah. Brahma not able to find his head. This is the Vishwarupa darshan of Lord Shiva. Okay. శివలింగం ఉద్భవించిన టైంలో శివుడి విశ్వరూపం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మా మామయ్య. వాళ్ళకేమో తెలుగు రాదు, నాకేమో తమిళ్ రాదు, సో ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటాం. అష్టలక్ష్మి అమ్మవారు అన్నమాట. మళ్ళీ కుమారస్వామి అంటే భార్యలతో ఉన్న విగ్రహం అన్నమాట ఇది. మా మామ నాకు చుట్టూ చూపిస్తూ ఇదేంటి అదేంటి, ఈ అమ్మవారు ఎవరు, ఈ దేవుడు ఎవరు అంటే తమిళ్లో రాసున్నాయి కదా, అవి నాకు అర్థం కావట్లేదని ప్రతి ఒక్కటి చెప్తున్నారనమాట చదివి. ఇంకా ఇక్కడ వస్తే బ్రహ్మ సరస్వతీదేవి. శివాలయంలో శబ్దం చెయ్యొద్దు అని ఎందుకంటారంటే నిత్యం ఈయన తపస్సు చేస్తూ ఉంటారంట శివుడి కోసం. ఆయనకి మనం చిన్న సౌండ్ చేసిన డిస్టర్బెన్స్, అందుకే మనం సైలెంట్గా ఉండాలి అని అంటారు. అండ్ శివలింగం చాలా పెద్దగా ఉంది. నందిని చూపించా కదా, నంది కంటే పెద్దగా శివలింగం ఉంది. ఈ ఫోటోలో బ్యాక్ సైడ్ ఉన్నది హనుమాన్ టెంపుల్. హనుమాన్ విగ్రహం కూడా హైటే ఉంది. ఇది టెంపుల్ వ్యూ. ఇంకా కొన్ని ఫొటోస్ దిగినాం మేము. బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవానే ఈ ఎలిఫెంట్ని ఫోటో తీస్తుంటే వద్దు అన్నారు, అందుకే ఇంకా ఆపేసి ఆ వాటర్ తాగుతుంటే డిస్టర్బెన్స్ అని. ఇక్కడ కొబ్బరి బొండాలు ఏంటో కానీ ఒకటి ఫుల్ తాగలేము, ఎక్కువ అయిపోతుంది.